ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట వేరుశెనగ. ఖరీఫ్ కంటే రబీ, వేసవి కాలాల్లో అధిక దిగుబడులతో పాటు గింజ నాణ్యత, నూనె శాతం ఎక్కువగా ఉంటుందని ఈ కాలాల్లో వేరుశెనగను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. కోస్తా ఆంధ్రలో రబీ, వేసవి పంటను రైతులు నవంబర్ 15 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు విత్తుకుంటారు. చీడపీడల బెడద కూడా రబీ పంటకు తక్కువే. వేరుశెనగ నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉన్నప్పటికీ రైతులు చేపట్టే యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. సాగు చేసే ప్రాంతాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకోవటం, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, పోషక యాజమాన్యం సక్రమంగా పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ రబీ వేరుశెనగ సాగు వివరాలను తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ప్రసాద్ బాబు. ఈ వేరుశెనగ వేసుకునేటువంటి రైతులు కొన్ని ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ముందుగా వేరుశెనగ విత్తుకునే రైతులు నూతనంగా విడుదలైనటువంటి మంచి దిగుబడినిచ్చేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. మనకి రబీకి బాగా సూటబుల్ అయినటువంటి రకాలు చూసినట్లయితే ఈ కదిరి లేపాక్షి, అలాగే TCGS 1694, కదిరి 6, ధీరజ్జు, కదిరి హరితాంధ్ర అనేటువంటి రకాలు మనకి వేసుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. ఎకరాకి ఈ వేరుశెనగ విత్తనాలు 60 నుంచి 75 కిలోలు మనకు అవసరం ఉంటుంది. వేరుశెనగలో విత్తన శుద్ధి కొరకు మనకి ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 4 మిల్లీలీటర్ నీటిలో కలుపుకొని 1 కిలో విత్తనానికి పట్టించుకోవాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత దీనికి టెబుకొనజోల్ 2DS అనేటువంటి మందును 1 గ్రాము 1 కిలో విత్తనానికి, లేదా ఈ మ్యాంకోజెబ్ అనేటువంటి మందును 3 గ్రాముల కిలో విత్తనానికి మనం పట్టించి విత్తన శుద్ధి చేయాలి. తర్వాత ట్రైకోడర్మా అనేటువంటి జీవశిలీంద్రనాశిని 10 గ్రాముల కిలో చొప్పున విత్తనానికి పట్టించుకొని వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనం విత్తుకున్నట్లయితే సరిపోతుంది. ఈ ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే ఆఖరి దుక్కులో మనకి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని విత్తుకుంటే సరిపోతుంది. అలాగే జింక్ సల్ఫేట్ అనేటువంటిది కూడా 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 3 పంటలకు ఒకసారి 20 కిలోలు 1 ఎకరా చొప్పున మనం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనము విత్తనం వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక విత్తిన తర్వాత కలుపు నివారణ చూసినట్లయితే విత్తిన 48 గంటల లోపల పెండిమిథాల్ అనేటువంటి మందును ఎకరాకి 1 లీటర్ చొప్పున 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటువంటి కలుపును నివారించుకోవచ్చు. అలాగే పంట వేసిన 20-25 రోజులప్పుడు కలుపు తీయడానికి వీలు లేనప్పుడు అప్పుడు మనకి ఒక కలుపు మందు అందుబాటులో ఉంది. ఎమాజితాపిర్ అనేటువంటి మందును 250 మిల్లీలీటర్లు 1 ఎకరాకి 200 లీటర్ నీటిలో కలుపుకొని కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకుంటే మలి దశలో కూడా వచ్చేటువంటి కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పంట విత్తిన తర్వాత పోషకాల యాజమాన్యం చూసినట్లయితే 30 రోజులప్పుడు 60 రోజులప్పుడు మనకి పూత కాయ బాగా రావడానికి 319 కానీ లేదా 13-0-45 అనేటువంటి నీటిలో కరిగే ఎరువును ఎకరాకి 2 కిలోల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా మనకి రబీలో పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరాకి 500 గ్రాములు 30 రోజులప్పుడు 60 రోజులప్పుడు ఈ మ్యాక్స్ కానీ లేదా ఫార్ములా 4 కానీ పిచికారీ చేసుకుంటే పోషకాల యాజమాన్యం అనేది బాగా ఉండి కాయ అనేది అవుటన్ను దిగుబడి బాగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వేరుశెనగ పంటలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పంట విత్తిన మొలకెత్తిన తర్వాత 20-25 రోజుల వరకు పంటని బెట్టకు గురి చేయాలి. ఆ మధ్యలో తడి అనేది ఇవ్వకూడదు. ఒకేసారి 25 రోజులప్పుడు కానీ 30 రోజులప్పుడు కానీ తడి ఇచ్చినట్లయితే ఈ బెట్టలో ఉన్నటువంటి పంట ఒకేసారి పూతకు రావడం జరుగుతుంది. తద్వారా కాయలు అనేది ఒకేసారి వృద్ధి చెంది కోతకు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత 35 రోజుల నుంచి 40 రోజులప్పుడు పూత నుంచి ఊడలు ఎప్పుడైతే దిగుతూ ఉంటాయో అప్పుడు ఎకరాకి 200 కిలోల జిప్సం అనేటువంటి ఎరువును చల్లుకొని అంతర్సేద్యం చేసుకున్నట్లయితే దాని ద్వారా ఈ జిప్సంలో ఉండేటువంటి కాల్షియము, సల్ఫరు మొక్కకి బాగా అంది కాయల యొక్క నూనె శాతం కానీ కాయల యొక్క ఐటన్ కానీ బాగా పెరిగి దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. ఈ సమగ్ర సస్యరక్షణలో పురుగు తెగులు యాజమాన్యం చూసినట్లయితే దీంట్లో ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి పురుగులు పచ్చ పురుగు, లద్దె పురుగు, ఆకుముడత ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటికి సమగ్ర సస్యరక్షణ చర్యలైనటువంటి చుట్టూ 4 వరుసలు జొన్న కానీ సజ్జ కానీ వేసుకోవడం, పంట విత్తిన 20 రోజులు 30 రోజులప్పుడు ఈ లింగాకర్షక బుట్టలు అనేది ఎకరాకి 10 చొప్పున పెట్టుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు పసుపు రంగు, నీలం రంగు జిగురొట్టలు అనేది ఎకరాకి 25 చొప్పున పంట కంటే 1 అడుగు ఎత్తులో పెట్టుకోవాలి. అలాగే పంట విత్తిన 20 రోజులు 30 రోజులప్పుడు వేప నూనె 500 మిల్లీలీటర్లు ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. ఇంక తర్వాత మనకి తొలి దశలో వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు, మలి దశలో వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు 2 ఉన్నాయి.
వీటి నివారణకు మనకి 400 ml హెక్సోకొనజోల్ కానీ లేదా 200 ml ప్రొపికొనజోలు లేదా 400 ml మనకి టెబుకొనజోల్ అనేటువంటి మందును పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని మనం సమర్థవంతంగా ఆకుమచ్చ తెగులు నివారించుకోవచ్చు. సో ఈ విధంగా సమగ్ర పోషకాల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం వేరుశనగలో చేపట్టినట్లయితే రబీలో మనకు మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది.